మనందరం ఈసీసీ చేసుకుంటాం లాస్ట్లో ఏం చేయాలి సో వాట్ ఆర్ ద జాబ్స్ యూ హ్యావ్ అని దాన్ని తెలుసుకుంటాం తర్వాత మనం దానికి హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రెగ్యులర్ అనే కాన్సెప్ట్ ఓకే సో మీకు ఐడియా ఉంటుందండి లేకుండా జాబ్స్ ఏంటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఓకేనా సో బేసిక్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అన్నారు ఓకేనా బట్ కమ్యూనికేషన్ సైడ్ మనకి యాక్చువల్గా ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి
లాస్ట్ మీకు ఒక ప్రింట్అవుట్ వచ్చేస్తారు, ఇది సర్క్యూట్ ప్రింట్అవుట్ వచ్చేస్తారు. మనం ఇప్పుడు లక్ష ట్రాన్సిస్టర్లు ఒక బ్రెడ్ బోర్డ్ మీదనో ఒక పీసీబీ మీదనో ప్రింట్ చేసేంత టెక్నాలజీ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఒక సెల్ ఫోన్కి మనకు 1 బిలియన్ ట్రాన్సిస్టర్స్ కావాలి. 1 బిలియన్ అంటే 100 లక్షల ట్రాన్సిస్టర్ని పెట్టుకోవాలి. ఈ రోజు మీకు రియల్ వరల్డ్లో దేర్ ఇస్ నో రెసిస్టర్, దేర్ ఇస్ నో కెపాసిటర్, దేర్ ఇస్ నో ఇండక్టర్, ఓన్లీ ట్రాన్సిస్టర్. అంటే మీకు రెసిస్టర్ కావాలన్నా ట్రాన్సిస్టర్ పెట్టుకోవాలి. బికాస్ ట్రాన్సిస్టర్ ఇస్ వెరీ 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 స్మాల్ ఇన్ సైజ్. మనం ఇప్పుడు చదవడానికి మీకు లాస్ట్ ఇయర్ చదవడానికి మీకు రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ ఇవన్నీ చదివి సర్క్యూట్ డయాగ్రమ్ గీసామా, ట్రాన్స్ఫార్మర్ కబుల్ ఆర్సీ కబుల్ అన్ని గీసామా. రియల్ వరల్డ్లో అసలు రెసిస్టర్స్, కెపాసిటర్, ఇండక్టర్స్ ఉండవు. మీకు రెసిస్టర్ ఎక్కడ ఉంటుందో పెట్టా సార్ రెసిస్టర్ లేకపోతే ఈ ప్రొడక్షన్ ఎలా వస్తుంది సార్ అని మీరు అడగచ్చు. అంతే కదా, మనం అదే 3 ఆంపియర్ తీసుకున్నాం అనుకో, ఓకేనా. ఇక లోపల అట్లా ఒక్కొక్క పనులు ఉంటాయి కదా, ఆ పనులు స్టూడెంట్స్ అని చేయించుకుంటారు. అప్పుడు ఆ డబ్బులు మిగులుతాయి నేను అనుకోవచ్చు కదా. అట్లా మనగా ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ పీపుల్ చేసేవారు. నేను అవన్నీ ఎవ్రీథింగ్ ట్రాన్సిస్టర్ అది ఎలా చేయాలని నా ట్రాన్సిస్టర్ గురించి బాగా తెలిసి నాకు తెలుస్తుంది. మీకు తెలియకపోదు. ఒక ట్రాన్సిస్టర్ మనం చేసేది ఏంటి, యాంప్లిఫైయర్, స్విచ్. బట్ ఒక ట్రాన్సిస్టర్ నేను మళ్ళీ రెసిస్టర్గా వాడుకుంటా, కెపాసిటర్గా వాడుకుంటా, ఇండక్టర్గా వాడుకోవాలి నాకు తెలుస్తుంది, మీకు తెలియకపోవచ్చు. సో అది ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ బాగా చదివితే మీకు వస్తుంది. అదే. సో మొత్తానికి మనం ఇండియాలో చేస్తే ఈ ఈ ఈ కరెక్ట్ స్టెప్ అయిపోయాక ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పంపిస్తాం. ఎందుకంటే మన దగ్గర ప్రింట్అవుట్ యాక్చువల్గా తీసుకునే ప్రింట్ సర్క్యూట్ ప్రింట్ చేసే కెపాసిటీ మన దగ్గర లేదు, లక్ష ట్రాన్సిస్టర్ని. సో మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని ఫ్యాబ్ ల్యాబ్స్ అంటారు. ఏమంటారు? ఫ్యాబ్ అండ్ ఫ్యాబ్రికేషన్ బయట ప్రింట్అవుట్ చేసే ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, దీన్ని ఫ్యాబ్ ల్యాబ్స్ అంటారు. ఫ్యాబ్ ల్యాబ్స్ పంపిస్తాం. సో అది మన దగ్గర లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా యూజువల్గా సో మొత్తం సర్క్యూట్ డిజైన్ అనుకో, ఓకే ఫైన్. ఇప్పుడు ఇది మంచి టెక్నాలజీ అది సాఫ్ట్వేర్ ద్వారా చేయలేదంతా. బట్ ఇండియాలో ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ తయారు చేస్తారంటే ఇప్పుడు ఇదే ఫ్యాబ్ ల్యాబ్స్, ఫ్యాబ్ ల్యాబ్ ఉంది కదా, ఫ్యాబ్ ల్యాబ్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యాబ్ ల్యాబ్? యాక్చువల్ సర్క్యూట్ అంటే నువ్వు సాఫ్ట్వేర్లో మెయిల్లో పంపిస్తే వాళ్ళు నిజంగా సర్క్యూట్ యాక్షన్ పంపిస్తారు. అది ప్రపంచం మొత్తంలో కల్లా ఒక చోటే తైవాన్ అనే కంట్రీలో. ఎందుకు సార్? ఎందుకంటే మనకు 200 కంట్రీలు ఉంటే ఆ తయారు చేసే కంపెనీ ఓన్లీ తైవాన్లో ఎదుగుతుంది. తైవాన్ చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ లక్ష ట్రాన్సిస్టర్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ తైవాన్లో ఉంది. నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ చైనా, నాట్ ఇన్ అమెరికా, నాట్ ఇన్ ఫ్రాన్స్, నాట్ ఇన్ జర్మనీ. వై? సిలికాన్ అంటే ఇసుక. ఇసుక ఎక్కడ ఉంటే రాజస్థాన్లో బాగుంటుంది, డెజర్ట్లో ఉండదు. డెజర్ట్లో ఇసుకే కదా, ఇసుక తీసుకెళ్ళి 200 degrees టెంపరేచర్ పోసాము, సిలికాన్ రాయాలి. కరీబీ వాటర్ లాగా రాయాలి, అది సిలికాన్. దెన్ వైట్ ఈజ్ ఇన్ తైవాన్. తైవాన్ అంటే తెలుసా? ఎక్కడ జాగ్రఫీలో ఎక్కడ ఉంటుంది తైవాన్ తెలుసా? మన ఇండియా ఇక్కడ ఉంటే ఇక్కడ చైనా వస్తుంది, ఇక్కడ చిన్న కంట్రీ, ఇక్కడ తైవాన్. ఇక్కడ మలేషియా, సింగపూర్, థాయిలాండ్, థాయ్ మసాజ్, ఇది మాది సార్. థాయ్ మసాజ్, మయన్మార్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, వీటన్నిటి. వై దిస్ తైవాన్? చెప్పాలి కొంచెం, ఏదో గెస్ట్ చేస్తాను కాస్ట్, హై కాస్ట్. ఏవైతే హై కాస్ట్ అంటే అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. అమెరికాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
దేర్ ఇస్ నథింగ్ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది లేదు అనేది లేదు ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్స్. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అసలు మీకు వద్దన్నా కూడా ఒక మిషన్ నుంచి యాపిల్ రోజు తయారు చేసి బయటకు వచ్చే టెక్నాలజీ కూడా ఉందన్నమాట. మనం మామూలుగా యాపిల్ అంటే చెట్టుకి యాపిల్ ఫోన్ కదా, నిజమైన యాపిల్. నిజమైన యాపిల్ మనకి యూజువల్గా చెట్టు ఒక పండించి ఒక 5 సంవత్సరాల వయసు వచ్చాక మళ్ళీ ఫ్రూట్ వస్తుంది. వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది, డైరెక్ట్గా యాపిల్ ఫ్రెష్గా మీకు తయారు చేసి ఇచ్చేస్తారు. సో యూ కెనాట్ సే దట్ అమెరికా డజంట్ హ్యావ్ టెక్నాలజీ. ఎస్ అని చెప్పండి. అలా గెస్ చేయండి, మీ ఇంటెలిజెన్స్ వాడతాను. థింక్ అంటే చీప్ లేబర్. ఎస్ వన్ ఆఫ్ ద రీజన్. ఫాస్ట్ నెక్స్ట్ ట్యాక్స్ లేదు, నో ట్యాక్స్ కాదు. ఎక్స్పోర్టింగ్ ఇది అన్ఎక్స్పోర్టింగ్ కాదు. పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. పొల్యూషన్ ఇంకా ఓకే. Anything else? Fine. Another. ఒక ఐసీ నువ్వు సరే సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి నోట్కి వచ్చి హ్యాపీగా తయారు చేస్తావు. ఆడుకుంటావు గేమ్ కాబట్టి ప్రోగ్రామ్ రాయడంలో అది ఎంత సాఫ్ట్వేర్ కాబట్టి అక్కడ తయారు చేసి ఇచ్చేస్తారు. ఒక సర్క్యూట్ నువ్వు బయట ప్రింట్ చేయాలంటే ట్రాన్సిస్టర్ సైజ్ చాలా చాలా నెమ్మదిగా అయిపోతుంది. దాంట్లో ఎయిర్ పార్టికల్స్ గాల్లో ఇలా ట్రాన్సిస్టర్స్ తయారు చేయలేదు. ఎందుకంటే ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్ అయిపోవడం వల్ల ఇంప్యూరిటీస్ యాడ్ అయిపోయి ప్యూర్ సిలికాన్ రాదు. ఇప్పుడు మనం డోపింగ్ కదా పీనే తయారు చేయాలి, సిలికాన్ తయారు చేయాలి, ట్రాన్సిస్టర్ తయారు పిఎన్సీ ట్రాన్సిస్టర్ కావాలా, అది డోపింగ్ చేస్తాం. మనం డోపింగ్ ఏం చేస్తాం? 10 to the power ఎలక్ట్రానిక్స్ అంటే 1,00,000 ఎలక్ట్రానిక్స్ ఒక ఆటం తీసుకొచ్చి అది కావాలి. ఆ డోపింగ్ చేసేటప్పుడు ఇంప్యూరిటీస్ యాడ్ అవ్వకూడదు. అంటే గాల్లో ఉంటాయి కదా, మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా ఈవెన్. సో గాలి మొత్తం క్లోజ్ అయిపోవాలి. సో రూమ్ మొత్తం క్లోజ్ చేసుకొని అసలు మనం ఇప్పుడు ఏంటంటే ఒక స్పేస్లో ఒకప్పుడు నడుస్తూ ఉంటుంటాం, అలా లోపలికి వెళ్ళాలి. సిలికాన్ ల్యాబ్ లోపలికి వెళ్ళి ఆ ల్యాబ్లో ఒక ఎలక్ట్రాన్ నీట్గా తీసుకొని చేస్తే ఎలక్ట్రాన్ నీట్గా పట్టు అది వేస్తే అక్కడ పెట్టాలి. దాన్ని సో రూమ్ కండిషన్స్ అనమాట. అది హై అండ్ ఆ మనిషి పోయినప్పుడు నీ హెయిర్, నీ కళ్ళు రేస్ ఏదో పడుతుంది కాబట్టి నువ్వు 7 రకాల సూట్లు వేసుకోవాలి. అండ్ ఆ రేడియేషన్ లోపలికి వెళ్తే కూడా నువ్వు 7 రకాల స్నానాలు చేసి లోపలికి పోవాలి. నైట్రోజన్తో స్నానం చేయాలి, ఆక్సిజన్ వాటర్తో స్నానం చేయాలి, కార్బన్ డైఆక్సైడ్తో వాటర్. మొత్తం ప్యూర్గా ఈ బాడీ మీద హెయిర్ పర్పస్ ఏమనదు. హైలీ టాక్సిక్ కండిషన్, కంపల్సరీ క్యాన్సర్ వస్తుంది. ఎలక్ట్రాన్ ఆఫ్ క్యాన్సర్ ఫ్యామిలీ సరే ఇదంతా చేశాము, ఓకేనా? అంతే సార్. ఒక్క ఐసీ ఇదంతా అంటే ఇంత ఎన్విరాన్మెంట్ వాళ్ళు కంపెనీలో ఎస్టాబ్లిష్ చేసి మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఒకే ఒక చిప్ కానీ బయటకి తీసామనుకో దానికి కాస్ట్ ఒక ₹1,00,00,000. ఓకేనా? కాస్ట్ ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 మనం మొబైల్ పెట్టి ₹1,00,00,000 మొబైల్ అంటే కొనుక్కున్నాం. సో ఎప్పుడు కూడా సర్క్యూట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి బల్క్గా వాళ్ళకి ఇప్పుడు జిరాక్స్ కాపీ లాగా ఉంది. ఒక కాపీ తయారు చేసిన ₹1,00,00,000. అదే ఒక 100 కోటి కాపీస్ ప్రింట్అవుట్ తీసుకున్నాం జిరాక్స్లో. వాళ్ళు ఒక సర్క్యూట్ బయట తయారు చేశారు. ఒక్క సర్క్యూట్ బయటకు వచ్చేసాక మనం దాని కాపీస్ ఎన్ని చేసుకోవచ్చు. అప్పుడు 1 కోటి కాపీస్ తీసుకున్నాం. అప్పుడు ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అవుతుంది? ₹1. సింగిల్ సర్క్యూట్ కాస్ట్ ఇస్ 1 crore. బికాస్ ఆ ల్యాబ్ సెట్టింగ్స్ కోసం వాళ్ళకి ఒక సర్క్యూట్ తీసుకున్నా ఒకటే, 1 సర్క్యూట్ తీసుకున్నా ఒకటే. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బయటికి మన జిరాక్స్ షాప్లో వచ్చేసి 100 కాపీలు 1 కోటి కాపీలు ఇచ్చేయమంటారు. సో 1 కోటి కాపీస్ ఇవ్వాలి. సో అందుకని ఏం చేశారంటే అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకున్న లేబర్ టెక్నాలజీ, వాళ్ళకి ప్రాణం మీద తీపి ఎక్కువ, చచ్చిపోకూడదు వాళ్ళంతా లాభాలు వాళ్ళు తీసుకొచ్చి ఒక వేస్ట్ కంట్రీని తీసుకొచ్చి తైవాన్ అనే కంట్రీ కదా, అది వేస్ట్ కంట్రీ, దాంట్లో ఏం లేదు. అక్కడ అంతా ఎలక్ట్రానిక్స్ అందరూ నేర్పించేసి ఫ్యాబ్ ల్యాబ్స్ పెట్టారు. సో ఆ ఫ్యాబ్ ల్యాబ్స్ డజన్ పెట్టారు. తైవాన్ అసోసియేషన్ ఆఫ్ ఏదో కంప్యూటర్, తైవాన్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అని ఏదో పెట్టారు. అంటే మీరు అనుకున్నట్టు అది ఒక కంపెనీలో మామూలు యూజువల్గా ఎంతమంది పని చేస్తారు?
ఒక 1000 మందో మామూలు హైయెస్ట్ ఇండియాలో ఏ కంపెనీ అంటే టీసీఎస్, టాటా వాళ్ళది హైయెస్ట్ కంపెనీ. టీసీఎస్లో ఎంప్లాయీస్ 4 lakhs. బట్ ఈ తైవాన్ అనే దాంట్లో వాళ్ళ ఎంప్లాయీస్ 22 లక్షలు. అంటే సగం ఆల్మోస్ట్ మేజర్ చదివారు అంటే వాళ్ళు ప్రజలు అనే కంపెనీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అంతే వాళ్ళంతా. అంటే మనందరిలాగా ఈజీగా వాళ్ళు బై డిఫాల్ట్ ఆ ఊళ్ళో పుట్టిన వాళ్ళందరూ మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఇద్దరు లేడో పోవడం ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళు ఇంకా మనకి ఏబీసీ నేర్చుకున్నట్టు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే ఎలక్ట్రానిక్ డైవర్ని అన్ని నేర్చేసుకొని ఇంకా ఆడుకుంటూ ఉంటారు సర్క్యూట్. బట్ ఒకటేంటంటే చీప్ లేబర్ అంటే వాళ్ళ ప్రాణానికి వాల్యూ లేదు, చచ్చిపోయినా పర్లేదు. సో 100% వాళ్ళకి ఎవరికి జుట్టు ఉండదు, వాళ్ళు దే ఆర్ రెడీ. డబ్బు వస్తుందని జుట్టు దేవం పడిపోతే జుట్టు అనుకుంటారు, మనలా కాదు. సో నెక్స్ట్ ఎక్కువ కాపీస్ కావాలి. ఎక్కువ కాపీస్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఏంటంటే అమెరికాలో అంత వాడకపోతే అవి బయట డంప్ చేయడం. ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ లొకేషన్ కావాలంటే ఇండియా పంపించుకోవచ్చు, కావాలంటే చైనా పంపించుకోవచ్చు. ఇక్కడ నీకు అమెరికా ఉంటుంది, ఇక్కడ నుంచి నీకు అమెరికా ఉంటుంది. ఈ పైన రష్యా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ పంపిస్తారు. సెంటర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నిటిని అంటే వరల్డ్ మొత్తాన్ని పంపించుకోవచ్చు. వీళ్ళు అందుకని ఏం చేశారు, అరే మా మీద మీరు బాగా వాడుతున్నారు, మా పనాలు పోతున్నాయి. తైవాన్ మీద ఏం చేసిందంటే చైనా అటాక్ చేసింది. చిన్న కంట్రీ, వీళ్ళకి ఆర్మీ లేదు. వీళ్ళు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే ఈ ప్రపంచాలంతా వీళ్ళు వాడుతున్నారు, కానీ ఆ చిప్పు తీసుకోవడానికి వాడుతున్నారు, కానీ వీళ్ళు ఎవరు ప్రొటెక్ట్ చేయడం రాలా. ఈ తైవాన్ మాదే అని చైనా పేరు. చైనా తైవాన్ ఎందుకు కంట్రోల్లో తీసుకోవాలనుకుంది, చిప్ టెక్నాలజీ కోసం. ఎందుకంటే వాళ్ళ దాన్ని చిప్ టెక్నాలజీ తీసుకుంటే ప్రపంచం మొత్తాన్ని చిప్ సప్లై ఉండదు. అంటే ఒక్కొక్క ఫోన్ కాస్ట్ మీకు ₹1. సో నౌ హూ ఈస్ ద లీడర్ ఇన్ ద ప్రపంచంలో ఎవరు లీడర్ అంటే ఎవరు చిప్ టెక్నాలజీ వాడు చేతిలో పెట్టుకుంటాడో వాడు లీడర్. ఆ విషయం వీడికి అర్థమైంది. అందుకని ఏం చేశాడు, ఇప్పటికీ కూడా వాడు ఇష్టం అంటే తయారు చేస్తాడు కావాలంటే, కానీ మీకు సప్లై అవ్వదు. సో కరోనా టైంలో ఏం చేసిందంటే అదర్ కరోనా లేదు ఉంది కదా, వాడు అన్ని చిప్స్ తయారు చేసి ప్రపంచం మొత్తానికి చిప్స్ ఎవరు సప్లై చేయలేదు, అమెరికా దానికి కూడా సప్లై చేయలేదు. అప్పుడు టొయోటా లాంటి కంపెనీలు దివాలా తీసేసాయి. ఎందుకంటే ఈరోజు కార్ తయారు చేయడానికి వాటి టైర్లు అన్ని ఇంజిన్ అన్ని తయారవుతాయి. బట్ దాంట్లో చిప్ ఐసీ కానీ పెట్టకపోతే రిమోట్ ఆన్ అవ్వదు, కార్ లాక్ సిస్టమ్ ఉండదు, డోర్లు ఆటోమేటిక్గా పడవు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ చిప్స్ చేస్తాయి, ఏసీ ఇవన్నీ మోటార్ ఎలక్ట్రానిక్. అవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికి కూడా మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళండి, కార్లు అవైలబిలిటీలో కార్ బుక్ చేసుకున్నారు, ఒక సంవత్సరం పడుతుంది కార్. అంటే కార్ ల్యాక్ కార్ ఉంటుంది, ఏముండదు దగ్గర చిప్ ఉండదు. ఎవరు పంపించాలి, తైవాన్ పంపించాలి. వాడు బిల్డప్ మామూలు లేదు. అమెరికా కూడా కాలు పట్టుకోవాలి. అది ఏం చేస్తుంది, 2 years చిప్స్ ఎవరు లేదండి. నేను లాస్ అయితే నేను ఇవ్వని చిప్స్ అప్పటికప్పుడు ఆ ప్యాబ్లెట్స్ పెట్టేంత కెపాసిటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది రూమ్ టెక్నాలజీ ఇదంతా తీసుకురావడం, ఐసీ సప్లై ఇదంతా తీసుకురావడం. అమెరికా ధైర్యం చేయదు వాళ్ళ ఊళ్ళో పెట్టుకోవడానికి, పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, వాళ్ళ మనుషులు తెచ్చుకోతారు, వాళ్ళ గవర్నమెంట్ ఒప్పుకోదు. చైనా అలాంటి ధైర్యం లేదు, రష్యా చేసింది. ఏం చేయాలో అర్థం కాదా, చాలా ఎత్తులు పెట్టుకుంటే అప్పటికి అందరికీ వ్యవస్థ కంటే ఒకటి గుర్తొచ్చింది, ఇండియాలో చిప్ టెక్నాలజీ పెడదాం అని. అప్పుడు 2022లో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా చిప్ ఇండియా అని మన మోడీ గారు సెమీ కండక్టర్ స్టార్ట్ చేసి ఇండియాలో పెట్టుకోండి. బట్ ఫ్యాబ్ ల్యాబ్స్ పెట్టండి, నాట్ ఫ్యాబ్. అసలు చిప్ డిజైన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా ఎవరికైతే ఉంటుందో ఆ కంపెనీస్ మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్, ట్యాక్సే వేయండి. మా యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చక్కని డోర్లు ఓపెన్ చేసి, అంతవరకు మన ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది లేదు. అంటే అట్లీస్ట్ సాఫ్ట్వేర్ కూడా లేదు. ఎప్పుడైతే 2022లో కంపెనీస్ అందరికీ ట్యాక్స్ లేదు, ఫ్రీ ల్యాండ్ ఇస్తాం, ఫ్రీ కంప్యూటర్లు ఇస్తాం, అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని మోడీ ప్రకటించాడు. వెంటనే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ మన దగ్గరికి వచ్చే మన మీద ప్రేమతో కాదు, తైవాన్ మీద కోపం, మన మీద ప్రేమ కాదు. అప్పుడు దాకా ఒక మోడర్న్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ సడన్గా అప్లిఫ్ట్ అయిపోయి హీరోలు వెళ్ళారు, సడన్గా అప్లిఫ్ట్ అయిపోయి. ఈరోజు అందుకే ఒక కంపెనీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇల్లు ఉన్నందుకో, ఇంట్లో నిద్ర లేస్తే ఇల్లు క్లీన్ చేసుకుంటాం, కావాలంటే సామాన్లు కట్టుకుంటాం,
అన్ని మనమే చేసుకొని ఆఫీస్కి వెళ్తాం, సాయంత్రం ఇంటికి వెళ్తాం, మళ్ళీ అన్ని క్లీన్ చేసుకొని నిద్రపోయే మనము. అట్లా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో కూడా ఇట్లా డిజైన్ చేసుకునేది వాడే వెరిఫికేషన్ చేసుకోవాలి, వాడే మళ్ళీ మాట్లాడేది, వాడే ఇలా చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. దానికి 9,000 10,000 శాలరీ ఇచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళు ఇంత లోయెస్ట్ చిన్న సైజ్ సర్క్యూట్స్ చేసేవాళ్ళు కాదు, ఇంకా పెద్ద సర్క్యూట్స్ డిజైన్ చేసేది ఓన్లీ ఇండియాలో. సో వాళ్ళు అప్పుడు అన్ని పనులు చేసుకుంటూ కూర్చున్నారు, నోటింగ్లు, డిజైన్లు, వెరిఫికేషన్ అన్ని కూడా. వాళ్ళకి 10,000 20,000 శాలరీ వస్తుంది. కొన్ని రోజులు ఆఫర్ వచ్చాక ఇట్లా తైవాన్ కాకుండా సౌత్ కొరియా వాళ్ళు, అంటే ఫ్యాబ్ ల్యాబ్స్ సౌత్ కొరియాలో స్టార్ట్ చేశారు. అంటే ఇంత ల్యాబ్స్ కాదు, అంటే ల్యాబ్స్ ఇప్పుడు ఇండియాలో కూడా పెట్టారు, కానీ టెక్నాలజీ డిఫరెంట్ అనమాట. చిన్న సైజు కావాలంటే తైవాన్కి వెళ్ళాల్సిందే, మీడియం సైజ్ కావాలి, ఈ సైజ్ ఎక్కువ ఉంటే ఇండియాలో తయారు చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ సైజ్ కావాలనుకుంటే శ్రీలంకలో తయారు చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలంటే పాకిస్తాన్ సైజ్. అర్థం కాన్సెప్ట్ అంటే ద కంట్రీ గ్రో అయిందంటే మనం ఏ సైజ్ ఎట్లా చెప్పచ్చు, సైజ్ ఆఫ్ ద కాంపోనెంట్. ఒక యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఇంతలా తయారు చేశారంటే పాకిస్తాన్, అది ఎంత తయారు చేశారంటే శ్రీలంక, అది ఇంతలా జస్ట్ సాఫ్ట్వేర్ డాట్ లో చేశారంటే చెప్తాయి. మీకు కావాల్సిన అన్ని ఫ్యాబ్ ల్యాబ్ రావు, ఫ్యాబ్రికేషన్ అని కలిపి సర్క్యూట్ తయారు చేసేటట్టు ఫ్యాబ్ ల్యాబ్. మీకు అర్థం. సో ఇప్పుడు ఇండియాలో కూడా హైదరాబాద్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాబ్ ల్యాబ్ ఉంది, బట్ దట్ ఈస్ మీడియం సైజ్ ఇస్తుంది. మీడియం సైజ్ మనకు ఇప్పుడు ఫోన్ ఇట్లా వస్తుందిరా, సడన్గా ఒక కంపెనీ రిలీజ్ చేసింది సైజ్ ఫోన్ కావాలంటే మీకు మేక్ ఇన్ ఇండియా కదా, ఇండియా ప్రొడక్ట్ కొనుక్కొని అంటారు, కొంటారా? ఇండియా మీద రావు కదా మన అందరికి, కొనండి ఇప్పుడు కొనరు. అదే అస్సలు అక్కడ అస్సలు కాంప్రమైజ్ అవ్వరా. టిక్ టాక్ వచ్చింది, వాడద్దంటారు బాబు, వాడి ప్లాన్ చేస్తే కూడా దానికి వేరే ఐపీకే ఫైల్ కన్నా ఇన్స్టాల్ చేసుకొని వాడుతూ ఉన్నారు టిక్ టాక్. దేశభక్తి ఊడికి లేదురా బాబు, దేశభక్తి ఉందని నటిస్తారు అంతే, నటిస్తారు. ఓకే, సో దిస్ ఈస్ సో ఇప్పుడైతే గేట్స్ ఓపెన్ చేశారు. ప్రస్తుతానికి మనము ట్రాన్సిస్టర్ యొక్క సైజ్ని, ట్రాన్సిస్టర్లో బేస్ ఉంటుంది కదా, ఇక్కడ బేస్ కలెక్టర్ బేస్ ఉంటుంది కదా, ఈ బేస్ యొక్క సైజుని బట్టి ఇప్పుడు టెక్నాలజీని వేస్తారు. ఈ సైజ్ ఎంత తగ్గిందనుకో 1 మీటర్ టెక్నాలజీ, 1 మైక్రోమీటర్ టెక్నాలజీ, 2 మైక్రోమీటర్ టెక్నాలజీ. సో ఆ ప్రకారం ఇప్పుడు డిస్కస్ చేస్తారు. మనం ఇప్పుడు ఇండియాలో మన 18 మైక్రోమీటర్స్ టెక్నాలజీ ఉంది ఇండియాలో, బట్ తైవాన్లో 10 మైక్రోమీటర్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇంకా మీకు సైజ్ తగ్గాలి, కొత్త కొత్త టెక్నాలజీస్ రావాలంటే తైవాన్ నుంచి రావాలి. అయితే చక్రం తిరుగుతున్నాడు, ఇప్పుడు ప్రపంచాన్ని చక్రం తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు చైనా వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తున్నట్టు అమెరికా వాడికి చెప్పాడు, నీకు చిప్స్ కావాలంటే నన్ను ప్రొటెక్ట్ చేయాలి, వచ్చారు మూసుకొని అందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో నౌ ఇట్ ఈస్ తైవాన్ ఇండిపెండెంట్గా. రష్యా నీకు చిప్ కావాలంటే అది కూడా చెప్ చేయి, అంటే ఏం కావాలో వాటి చిప్స్ డెలివరీ చేయాలి, డబ్బులు ఎంత ఇవ్వాల్సిందే, ఫ్రీగా ఏమి ఇవ్వడు. ఆన్ టైం ఇవ్వాలంటే వాడు చెప్పినట్టు వినాల్సిందే మీరు. మన హాస్పిటల్లో లాగా డాక్టర్ ఫ్రీగా చూస్తాడా, బట్ మనం వెళ్తే కొంచెం చూసాడంటే మనం ఏంటి చాలు అంతే. ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఫ్రీగా చూడవు, బట్ లైఫ్ ఎంతసేపు మనం వెయిట్ చేయాల్సిందే కదా, ఎందుకు మంచి వైద్యం కోసం. అట్లా వాడి దగ్గర మంచి టెక్నాలజీ కోసం తీసుకోవాలి. ఓకేనా? సో ఇంత మంచి దాంట్లో ఈ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాసే లాంగ్వేజ్ వెరిలా. సో ఇది మీకు మెయింటైన్ చేస్తుంది, ఇంకా దాని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఒక సర్క్యూట్ని మీకు ఎలక్ట్రానిక్స్ మీకు అర్థమైనా అర్థం కాకుండా దానికి ఓవరాల్ ఇంగ్లీష్లో కనిపే దాన్ని సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ రాస్తే అదే సర్క్యూట్ మీకు చేసి ఇచ్చేస్తుంది. ఆ సర్క్యూట్ మీరు కాల్ డిజైన్ చేసుకోవచ్చు, ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఇచ్చి వెరిఫై చేసుకోవచ్చు. సో అది తర్వాత ఫ్యాబ్ ల్యాబ్ ఇస్తే చేయొచ్చు. బట్ మీకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఆ ఫ్యాబ్ ల్యాబ్లో కూడా ఒక బోర్డు ఉంటుంది, అంటే మీరు తయారు చేసిన సర్క్యూట్ నిజంగా ఫ్యాబ్ ల్యాబ్లో ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేయడానికి కూడా ఒక బోర్డు ఉంటుంది, ఆ FPGA బోర్డు అంటారు. ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే అంటే మీరు సాఫ్ట్వేర్ రాశారు, దానికి మీరు కళ్ళతో సర్క్యూట్ చూడాలనుకున్నారు, అదే అర్థం డిఫరెన్స్ అర్థం లేదు. సాఫ్ట్వేర్ సర్క్యూట్కి కళ్ళతో సర్క్యూట్ అర్థం కదా. సాఫ్ట్ అంటే యూ కెనాట్ టచ్ రా, గుర్తుపెట్టుకోండి, యూ కెనాట్ టచ్ ఇట్, టచ్ చేయలేదు, బట్ అది అవుట్పుట్ ఇస్తుంది, దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. టచ్ చేస్తావు, దట్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ డిజైన్ చేశాక వెరిలాలో అది హార్డ్వేర్ రూపంలో చూడాలి సర్క్యూట్ అనుకుంటే ఈ బోర్డు వాడుకోవచ్చు లేకపోతే, అంటే ఎక్కడికో ఫ్యాబ్ ల్యాబ్కి తైవాన్ పంపించడానికి
తయారు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇది మన కాలేజీలో లేదు. బట్ లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ అంతా డబ్బులు వేసుకొని ఇది 12,000 రూపాయలు అంటే తెచ్చి ఒక కిట్ తెప్పించారు. ఆ కిట్ మన దగ్గర ఉంది. హోల్ ఆంధ్రప్రదేశ్ ఏ క్వాలిటీ కాలేజీలో లేదు మన దగ్గర. అంటే మేము ఇట్లా ఎక్కువ ఇచ్చోళ్ళు అయిపోతాం, ఎలక్ట్రానిక్స్ బాగా డిజైన్ చేస్తాం. నా శాలరీస్ అలానే ఉంటాయి. ఇప్పుడు చెప్పే అప్పుడు బిఫోర్ దట్ ఎలక్ట్రానిక్స్ ఒక ఇంట్లో పనులన్నీ అందరూ చేసుకునేవారు. అంటే ఆఫర్స్ పెరిగాయి కదా అలాగే. ఇప్పుడు మామూలు ఇల్లు క్లీన్ చేసడానికి ఒక మనిషి, క్లీనింగ్ మనిషి ఒకడు, నెక్స్ట్ వంట చేయడానికి వంట మనిషి ఒకడు, నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ చేయడానికి ఒక మేనేజర్ ఒకడు. ఎందుకంటే ఈరోజు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా, బిల్డప్ కోసం ఒకటి చేసే పని ఇప్పుడు ఎంతమంది చేస్తాం, 10 మంది చేస్తున్నాం. అట్లా ఒకప్పుడు ఈ డిజైన్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాను, అది ఒకటి వేస్తాను. దీన్ని డిజైన్ ఇంజనీర్ అంటారు. ఈ పని చేసేవాళ్ళు. వీడిని వెరిఫికేషన్ ఇంజనీర్ అంటారు. అలా ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అంటారు. అంటే ఫిజికల్ సాఫ్ట్వేర్లో కాకుండా బయట చేసేదాన్ని ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అంటారు. సో ఇట్లా 4-5 జాబ్స్ ఉంటాయి. అందుకే మీరు ఇప్పుడు మీ ఏరియా ఏంటి, ఎలక్ట్రానిక్స్ మళ్ళీ ఏది ఇంట్రెస్ట్ నీకు? వెరిఫికేషన్ ఇంజనీర్ ఇంట్రెస్టా, డిజైన్ ఇంట్రెస్టా, రూటింగ్ ఇష్టమా? రూటింగ్ అంటే సర్క్యూట్ ఇస్తాం కదా లైన్లో, అంటే ఎలక్ట్రానిక్స్ ఎలా పోవాలి రూట్ గీస్తాం కదా, దాని రూట్ ఇంజనీర్. రూట్ ఇంజనీర్ అవుతావా? సో మీ జాబ్ పేరు ఇప్పుడు ఏమేమి జాబ్స్ చెప్పండి. ఫస్ట్ ఫిజికల్ డిజైన్, ఫిజికల్గా తయారు చేసేవాడు. నెక్స్ట్ వెరిఫికేషన్ ఇంజనీర్, నెక్స్ట్ డిజైన్ ఇంజనీర్, నెక్స్ట్ రూటింగ్ ఇంజనీర్. ఇలా 4-5 జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళాలంటే ఏ టైప్ ఆఫ్ జాబ్ ప్రొఫైల్స్ తీసుకోవచ్చు. దీనికి ఆల్మోస్ట్ ఇప్పుడు 30 lakhs శాలరీ ఇస్తున్నారు పర్ యానం. అంటే నెలకు 3 లక్షలు మీరు నేర్చుకోవాలి. ఓకేనా? వెరిఫికేషన్ ఇంజనీర్కి అరౌండ్ 50 lakhs శాలరీ ఇస్తారు. ఎందుకంటే టెస్టింగే కదా, అలా తయారు చేసేవాడు ఆల్రెడీ అంతా తయారు చేస్తాడు. వాడే చెప్తాడు ఇన్పుట్ ఇవ్వు, అవుట్పుట్ ఇది వస్తుంది అలా చెక్ చేయని చెప్తాడు. సింపుల్ వర్క్, నీ బ్రెయిన్ పని అవసరం లేదు అసలు. వాడు చెప్పిన దాన్ని జస్ట్ ఇచ్చి అవుట్పుట్ చాలా వస్తుందని చెక్ చేస్తే జస్ట్ 15 lakhs ఇస్తారు. ఓకే, డిజైన్ వాడు మళ్ళీ 20 lakhs ఇస్తారు. రూటింగ్ కూడా 50 lakhs ఇస్తారు. ఎందుకు రూటింగ్ వాడికి ఎంతకన్నా ఎక్కువ? వాడు ఇక్కడ కాదు, మనం ఏంటి ఈ సార్ కంప్యూటర్ ఏం చేస్తాడంటే నాకు కార్ తయారు చేస్తాడు. ఈ చిప్కి వాడి సైజ్ ముందే ఇంత సైజ్ నాకు పెట్టేసి కార్ తయారు చేస్తాడు. ఇప్పుడు నీ సర్క్యూట్ ఎంతైనా ఉంది, ఆ కార్ సైజు పట్టేటట్టే తయారు చేయాలి. అప్పుడు నీకు తెలివి ఎక్కువ ఉండాలి. అలా ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చోవడం చైర్లో నేను నాకు నచ్చని కూర్చోవడం కదా, చైర్ సైజ్ అంతే, కానీ నాకు కూర్చోవాలి, నేను పట్టేయాలి. అప్పుడు నా తెలివి అంతా వాడాలి. సో రూటింగ్ ఇంజనీర్ ఎక్కువ వాల్యూస్. అర్థమైనా? సో ఐ థింక్ మీకు అర్థమైనటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ వెరిలాగ్ లాంగ్వేజ్. ఇంతకుముందు సిలబస్లో ఉండేది కాదు, ఇది ఇప్పుడు పెట్టారు, మీకు C23లో పెట్టారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం చెప్పినప్పటి నుంచి ఆ యూట్యూబ్లో పెడితే అందరూ బీటెక్ చదివే వాళ్ళు, జాబ్స్ VLSIకి వెళ్ళే వాళ్ళు కూడా నా వెరిలాగ్ క్లాస్ వింటున్నారు. సో ఈసారి ఇంకా కొంచెం బాగా చెప్తా. మీకు ఓపిక ఉంటే మీరు కానీ ఇది నేర్చుకున్నాను. బయటికి వెళ్తే చాలా డబ్బులు, ఏ కోర్స్కైనా వెళ్ళండి మీరు, మినిమం 1,50,000 ఫీజు, ఆల్మోస్ట్ 2 lakhs ఫీజు. ఏ కోర్స్కైనా ఏ కోర్స్ అయినా నేర్చుకోండి, 2 లక్షల రూపాయలు ఫీజు. అంటే అందరూ ఇప్పుడు అంటే ఎందుకు అంత ఫీజు? డిమాండ్ ఒకటి, ఎన్నో రూపాయలు డిమాండ్ సంపాదించుకోవాలి కదా నాలెడ్జ్ ఉండేవాడు. అందుకని ఈరోజు వచ్చినప్పుడు సంపాదించుకుందాం తయారు. ఇప్పుడు కంపెనీకి ఉన్న ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే, ఒక కోచింగ్ సెంటర్ ఉంది నాకు తెలిసిన, సుమేధ కోచింగ్ సెంటర్. వాడు ఇలాగ వెళ్ళి ఒక 2 లక్షలు ఫీజు కట్టి జాయిన్ అయిపోతారు, నేర్చుకుందాం. కంపెనీ ఒక డైరెక్ట్గా వెళ్ళి సుమేధ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఒక 30 మందికి అవసరం ఉంది, 30 మందికి ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాం, వచ్చేయమని సార్. మీకు ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, ఆ ట్రైనింగ్ కూడా పూర్తవుతుంది అవసరం లేదు, మధ్యలో పంపించేస్తారు. అట్లా డిపెండ్. ఎందుకంటే కంపెనీస్ వచ్చి కొత్తగా పెట్టుకున్నాం ఎంతమంది కావాలి, ఒక 1000 మంది కావాలి. ఇప్పుడు ఎలా సాఫ్ట్వేర్ అంటే ఆల్రెడీ పని చేస్తుంటారు, ఖాళీ అయితే మిమ్మల్ని తీసుకుంటారు. ఇప్పుడు ఇట్లా పెడుతున్న కంపెనీలు ఫస్ట్ వాళ్ళకి 10,000 మంది 5,000 మంది కావాలంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి తీసుకునేంత టైం కూడా ఉండదు. ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారు, ఒక 50 మంది పంపించేస్తారు, ఒక 100 మంది పంపించారు. అంటే ఈ రోజు ఉంటారు, రేపు పొద్దున్న మీరు కంపెనీకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా అంతా ఎక్కువ ఉంది ప్రస్తుతానికి ఉంది.
డోంట్ నో ఫ్యూచర్లో ఉన్నదా లేదా నిజం. ప్రస్తుతానికైతే మీరు ఇప్పుడు డిప్లొమా అయిపోయిన వెంటనే కూడా వీఎల్ఎస్ఐలో ఎక్కడో చోట మీకు ఇప్పుడు టెక్సాస్ ఇస్తున్నారు కదా జాబ్స్, టెక్సా ఇన్స్టిట్యూట్ మనకి 9 lakhs ప్యాకేజ్ వాళ్ళు కూడా దీంట్లోకి తీసుకుంటారు. ఏ పోస్ట్లో తీసుకున్నారు? వెరీ గుడ్, టెస్టింగ్ తీసుకుంటున్నారు. మీకు ఫస్ట్ ఇయర్ 9 lakhs ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి 10 lakhs 15 lakhs ఇస్తారు. హైయెస్ట్ శాలరీస్ ఇస్తున్నారు. అది మాత్రం సాఫ్ట్వేర్లో పొరపాటు ఇది ఎలక్ట్రానిక్స్ కాకుండా మేము ఇవన్నీ మాకు వద్దు సార్, సాఫ్ట్వేర్ టై కట్టుకుని బెల్ట్ కట్టుకుని షూట్ చేసుకుని పోతాం సార్. మ్యాక్సిమం శాలరీ 3 లక్షలు పర్ యానం, అంటే నెలకి 25,000 ఇస్తారు. అది మనం టీ కూడా పెట్టుకుని మీరు బెస్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అనిపించుకోవాలనుకుంటే ట్రై చేయాలి. లైఫ్లో ఇలాంటి ఒకసారి ట్రై చేయాలి. క్లిక్ చేయాలనుకో మీరు ఆకాశానికి అందరు, క్లిక్ అవ్వాలనుకో ఏం కాదు, సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు డిఫాల్ట్ అయితే మీకు ఉందిరా, అందరిలాగా డిప్లొమా అయిపోవడం, అందరిలాగా బీటెక్ చేసుకోవడం, అందరిలాగా టీసీఎస్ ఇన్ఫోసిస్ ఏదో కంపెనీ డిఫాల్ట్ లైఫ్. డిఫరెంట్ లైఫ్ ఇది. డిప్లొమాతో డైరెక్ట్గా షార్ట్ కట్ తీసుకొని ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఆ నుంచి ఒక 30తో స్టార్ట్ చేసి 40, 50 సింగపూర్ అట్లా కట్టేస్ట్ అయితే 1 crore ఇస్తుంది. ఇండియాలో ఇవ్వట్లేదు కానీ ₹1 కోటి 1 కోటి 20 లక్షలు కూడా ఇస్తుంది. నాకు ఐ హ్యావ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఇన్ మై బీటెక్ డేస్ వీరేంద్ర అని, ఇతను 6 కంపెనీలో పనిచేస్తున్నాడు. ER మీద అతను ప్యాకేజ్ ఇప్పుడు 1.4 కోటి 40 లక్షలు. సో దట్ ఇస్ ద డిమాండ్. మీ ఇష్టానికి వదిలేస్తారు సార్, మాకు ఏదో 1000 రూపాయలు చాలు సార్, మీరు కోట్లు లక్షలు బట్ అంటే ఆ కోటి లక్షలు 40 లక్షలు కూడా మనుషులే కదా, అలాగే రూపాయలు తీసుకున్నారు కాబట్టి కొంచెం డెడికేటెడ్గా చదువుకొని కష్టపడినారు. ఈరోజు ఏం ఫిక్స్ చేసుకున్నారు, దానికోసం 1 సంవత్సరం కష్టపడినారు, సెటిల్ అయిపోయారు. అంటే ఆడేదో ఏలియన్స్ వేరే నుంచి బతుకుతుంటే సరే ఇది మా వల్ల కాదు అనుకోవచ్చు. లేదేదో సినిమా ఇండస్ట్రీ అనుకోవాలి, మా నాన్న బాగా హీరో అయితే నేను హీరో అవ్వాలనుకుంటే ఓకే మన వల్ల కాదు అనుకోవచ్చు. బట్ ఇది అది కాదు కదా, చదువు కదా, ఎవరు చదివితే వాడు ముందుకెళ్ళారు. చదువులు మీకు అదే అడ్వాంటేజ్. మీ నాన్న మీ అమ్మో వాళ్ళందరూ చదవాలి అవసరం కాదు, మీకు చదివే కాదు. జస్ట్ ఒక ఫోకస్ కావాలి. ఒక 3 months మీరు గట్టి కూర్చున్నారంటే ఎప్పుడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేనేంటంటే దాంట్లో నా ఏరియా జస్ట్ ఈ బేసిక్స్ అన్ని చెప్తాను. ఈ సాఫ్ట్వేర్లో వెరిలాగ్ బేసిక్స్ అని చెప్తాను. మొత్తం అసలు కోడింగ్ ఎట్ రాయాలి, కోడ్ ఎట్ రాయాలి, ఎవ్రీథింగ్ అన్నీ చెప్తాను. నెక్స్ట్ మీరు ఆల్రెడీ డిజిటల్ డిజైన్లో ఏవైతే సర్క్యూట్స్ నేర్చుకున్నారో, ఏం సర్క్యూట్స్ నేర్చుకున్నారు, అవన్నీ ఈ సాఫ్ట్వేర్తో చేస్తే ఎట్లా వస్తుందో చూపిస్తాను. థియరీ చెప్తా, మీకు ప్రాక్టికల్స్ కావాలి కదా, అది ఏదో ఒక సర్క్యూట్ తయారు చేస్తే మీకు అర్థమవుతుంది వచ్చారా. అందుకు నేను డిజిటల్ డిజైన్ సర్క్యూట్ వాడుకుంటాను. అంటే ఆ సర్క్యూట్స్ అన్ని డిజైన్ చేస్తాను. హాఫ్ యాడర్స్, ఫుల్ యాడర్స్, సబ్ట్రాక్టర్స్, ఫుల్ సబ్ట్రాక్టర్స్, ఓకేనా. నెక్స్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, రిజిస్టర్స్ అన్ని నేను డిజైన్ చేసి చూపిస్తాను. మీకు మనకు ఎక్స్ట్రాగా FPGA బోర్డు కూడా ఉంది కాబట్టి ఆ బోర్డు కూడా మీరు కావాలి డంప్ చేసి నిజంగా ఎగ్జాక్ట్ సర్క్యూట్ కూడా తయారైన లేదో చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఒక బోర్డే ఉంది. యాక్చువల్గా అయితే మీకు ఇంకా బాగా కావాలి అలాగే డబ్బు వేసుకుంటే ఇంకొక బోర్డు కూడా కొనుక్కోవచ్చు. ఆ అడ్రస్ అవి ఇస్తాను. ఒక 2 బోర్డ్స్ ఉంటే నేర్చుకోవచ్చు. అంత 77 ఉంది కదా, ఒక బోర్డు మీద పడితే అది చచ్చిపోతుంది. మా సాగు మనం ఏం పర్లేదు, గవర్నమెంట్ మీకు ఆల్రెడీ మంచి క్వాలిటీ. ఇప్పుడు ఎల్లా మీరు బయట నేర్చుకున్నా 1 లక్ష ఫీజు కట్టుకోవాలి, అది ఫ్రీగా వస్తుంది. అలా బోర్డు కొనుక్కొని మీరు అలా కలిసి 100-200 వేసుకుని వచ్చేస్తారు. 200 వేసుకుంటే బోర్డు కొనుక్కొని మీరు ఊరికే ట్రై చేయడానికి నేను బేసిక్ బోర్డు తెప్పించాను. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ అవుతారో లేదో అనే ఫీలింగ్లో ఉన్నారు. అవునా సార్? ఫైన్. అలా నేను ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నాను? సో రికార్డింగ్స్ కూడా ఏ రోజు చదువు పెట్టండి. ఎందుకంటే బీటెక్ వాళ్ళకి కావాలంటే ఎక్కడి నుంచి వెళ్ళారు మీ సీనియర్స్, వాళ్ళందరికీ తెలుగులో నేర్చుకోవాలని కంపల్సరీ పెట్టారంట. సో ఏ రోజు ఆ రోజు రికార్డింగ్స్ అని పెట్టేస్తే మీరు అంతే ఫాస్ట్గా నేర్చుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. లాంగ్వేజ్ కదా కొంచెం. లాంగ్వేజ్ అంటే ఏముంటుంది? మీరు లాంగ్వేజ్ ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు మీరు ఒక ఇంగ్లీష్ ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్కి వెళ్ళాలనుకో ఏం చేస్తారు ఫస్ట్?
ఏరా పోరా అనేది ఆల్ఫాబెట్స్ నేర్పిస్తారు. ఆల్ఫాబెట్స్ రూల్స్ లెఫ్ట్ నుంచి రాయాలా, రైట్ సైడ్ నుంచి రాయాలా, ఎట్లా రూల్స్ నేర్పిస్తారు, గ్రామర్ నేర్పిస్తారు. అట్లా మనకి ఇక్కడ కూడా వెరిలో ఇది గ్రామర్, ఇది ఆల్ఫాబెట్స్. అండ్ ఇప్పుడు కూడా మనం మాస్టర్ కాపీ తయారు చేస్తాం ఇక్కడ. లైక్ ఇప్పుడు చెప్పాను కదా, చిప్ డిజైన్ ఫస్ట్ మెయిన్ కాపీ తయారు చేస్తారు, తర్వాత జిరాక్స్ చూపిస్తారు. అట్లా ఇక్కడ కూడా మెయిన్ కాపీ తయారు చేసి జిరాక్స్ చూపిస్తాం, ఎన్ని కావాలని జిరాక్స్ చూపిస్తాం. సో ఆ కాన్సెప్ట్ అంతా నేను నెక్స్ట్ మండే వస్తాను, మండే నుంచి స్టార్ట్. ఓకే, బాగుంటుంది సార్, అనేది చాలా బాగుంటుంది. మీకు దానికి ఇంకా ఎక్స్ట్రా మాకు డబ్బులు ఇష్టం సార్, మీరు చెప్పే నాకు సరిపోవట్లేదంటే బుక్స్, స్టాండర్డ్ బుక్స్, స్టాండర్డ్ వెబ్సైట్స్ ఇవన్నీ చెప్తాను. అవి కూడా ఎక్స్ట్రా చదువుకొని కొంచెం క్యాంపిఫై సర్క్యూట్ వీటన్నిటి రెగ్యులర్తో డిజైన్ చేయడానికి ట్రై చేయండి. అంటే నేను డిజిటల్ సర్క్యూట్స్ ఒకటే చెప్తాను. ఎన్లాగ్ సర్క్యూట్స్ అంటే మీరు ఆర్సీ కపుల్ యాంప్లిఫైర్, ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ కూడా రెగ్యులర్లో చేయడానికి ట్రై చేయండి. అలా ఎక్స్ట్రా ఎవరైతే చేస్తారో, ఇప్పుడు నేను టీచర్ ఉన్నాను, క్లాస్లో నేను 70 మంది. సో దాన్ని ఎవరైతే ఎక్కువ తీసుకోండి, నేను చెప్పిన దాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవడానికి నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. నేను చెప్తే అందరికంటే ఉంటుంది కదా నాలెడ్జ్. సో మీ ఇంట్రెస్ట్ బట్టి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు. నాకున్న ఇక్కడ అవైలబిలిటీ బట్టి ఎక్కువ చెప్పలేకపోవచ్చు, బట్ చెప్తాను. దానికి ఎక్స్ట్రా మీరు కావాలని చేసుకొని నన్ను అడగండి, చేయండి. సో మీకు కుదిరితే ఒక ల్యాప్టాప్ ఏమైనా కుదిరితే తీసుకోండి, ఇళ్ళలోనే ఏడిపించకండి. ఎందుకంటే ప్రోగ్రామింగ్ కొంచెం చేసుకున్నారంటే కొంచెం బాగా వస్తుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే అంటే నాకు ఐడియా ఉందో మీకు ఐడియా ఉందో లేదు నాకు తెలియదు కదా, శ్రీదేవి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ వస్తారు. మీరు ఎప్పుడు కొత్త కొనకండి. మీ ఎడ్యుకేషన్లో నాకు తెలిసి పేరెంట్స్ ఇబ్బంది పెట్టకండి. 40,000 వస్తుంది. మీరు 5,000 to 10,000 ఇచ్చినా కూడా మనకి సెకండ్ హ్యాండ్స్ ల్యాప్టాప్స్ 10,000. ఒకవేళ లేదని చూడదని సీరియస్ తీసుకుని ఒక నెల 2 నెలలు కొంచెం ప్రోగ్రామింగ్ మీకు బాగా అలవాటు అయిపోతే కొంచెం అంటే ఎవరిదైనా మీ అక్కలు అన్నలో ఆ ల్యాప్టాప్ తీసుకుని లేదంటే మన ల్యాబ్లో అయితే 4 ఉంటాయి, 4 కంప్యూటర్, దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. అక్కడ కూర్చొని కొంచెం ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో అట్లీస్ట్ అదన్నా నేర్చుకున్నది. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇంతకుముందు లాగా మనం బ్రెడ్ బోర్డ్ పెట్టుకొని గుచ్చుకున్నామా లేదా, పవర్ సప్లై లేదా, టెస్ట్ మల్టీమీటర్ చెక్ చేస్తుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ సాఫ్ట్వేర్. ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఇంటూ సాఫ్ట్వేర్. సో ఇట్స్ వెరీ ఈజీ టు లర్న్ ఎలక్ట్రానిక్స్ కంపారిటివ్. ఒక ప్రోగ్రామింగ్ ద్వారా చేసేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను.